వాక్యం ఒకసారి మనం ఆలోచిస్తే, కూర్చుండుట తెలుసు, లేచుట తెలుసు, పండుకుండుట తెలుసు, తలంపు పుట్టక మునిపే గ్రహిస్తున్నాడు. 139వ కీర్తన గుర్తు చేసుకుంటాం. అసలు మన దినములు ఒక్కటైనా గడవక మునిపే ఆయన గ్రంథంలో ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ రిసర్చ్ ఏంటి? ఇది మనం ఈరోజు ప్రశ్న. ఇప్పుడు ఆయనే అంటున్నాడు, నువ్వు కూర్చుండుట తెలుసు, లేచుట తెలుసు, పండుకోవడం తెలుసు, నీకు తలంపు పుట్టక మునిపే గ్రహిస్తున్నాను అన్న దేవుడే మళ్ళీ రిసర్చ్ చేస్తాడు. ఎందుకు అనంటే బయటికి తీసుకురావడానికి. ఎందుకు తెలుసా? క్రియారూపకంగా వాటిని బయట పెట్టాలంటే రిసర్చ్ కావాలి. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలము, వ్యర్థము అని యాకోబు పత్రికలు ఉంటుంది. నీకు ఎంతో విశ్వాసం ఉంది, దేవుడి మీద ఎంతో ప్రేమ ఉంది, దేవుడి మీద ఎంతో ఇష్టం ఉంది, ఎలా బయటికి తీసుకురావాలి? క్రియల ద్వారా. క్రియల రూపంలో రావాలంటే నీ మీద, మన మీద, ఆయన ప్రేమించిన వారి మీద, ఆయనకు నమ్మకం ఉన్న వారి మీద దేవుడు పరిశోధన జరిగిస్తాడు. దేవుని స్తోత్రం.